బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. సో ఈరోజు ప్రెసెంట్ నేను ఎక్కడున్నాను తెలుసా? ఎస్బీ మోటార్స్ మారుతి సుజుకి కార్ షోరూంలో ఉన్నాను. సో నార్మల్గా అయితే ప్రతి ఒక్కరికి కార్ తీసుకోవడం అనేది ఫస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. దాంట్లో ఎన్నో చూస్తూ ఉంటాం. లైక్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చూస్తాం, మైలేజ్ చూస్తాము, అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగ్గట్టు మంచి ఫీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఖచ్చితంగా బడ్జెట్లో దొరకాలి. ఇవన్నిటితో పాటు మనకు బడ్జెట్లో దొరకాలి. సో దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే మారుతి కార్స్ మాత్రమే. సో ఇక్కడ ఏ మోడల్స్ దొరుకుతాయి, ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి, ఏ మోడల్స్లో కలర్స్ ఎలాంటివి అవైలబిలిటీ ఉన్నాయి, అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. చూద్దాం రండి. గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అసలు మారుతి బ్రాండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1981లో స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ కార్ వచ్చేసి 1982లో మనకి కార్ లాంచ్ చేశారు, ప్రొడక్ట్ అనేది. సో ఎక్కువగా మారుతిలో ఫాస్ట్ మూవింగ్ వెహికల్ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బ్రీజా అనే చెప్పాలి. సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో గాయత్రి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో గాయత్రి గారు. సో మారుతి కార్లో ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ వెహికల్ ఏమైనా ఉందంటే బ్రీజా అని మేము విన్నాం. సో అది ఎంతవరకు నిజం, అండ్ ఏంటి స్పెసిఫికేషన్స్, ఏంటి డిఫరెన్స్? ఇప్పటికొచ్చి మారుతి సుజుకిలో మన బ్రీజాకి 6 lakhs ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి. అండ్ ఇది మోస్ట్ లవ్డ్ ఎస్యూవీ ఇన్ ద నేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయే కాదు, దీని మైలేజ్, మెయింటెనెన్స్ ఇవన్నీ హైలీ పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఓకే, అందరూ ఎక్స్పెక్ట్ చేసేది దీని మెయింటెనెన్స్. అంటే ఒక కార్ తీసుకుని వెంటనే దాని సర్వీస్ గురించి ఆలోచిస్తారు, దాని మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది, కార్ మెయింటెనెన్స్ గురించి ఎక్కువైపోతుంది అనుకుంటారు. సో బ్రీజా కార్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మీకు 5,000 బిలో మేడం, 5,000 బిలో ఎవ్రీ 10,000 kilometers వన్స్ ఆర్ ఇయర్లీ వన్స్. ఇది ఓన్లీ మారుతికి మాత్రమే సాధ్యం. ఓకే, అయితే ఇది మినీ ఎస్యూవీ అనమాట. కాంపాక్ట్ ఎస్యూవీ అండి, అండ్ మోస్ట్ లవ్ ఎస్యూవీ. ఓకే, దీని మైలేజ్ ఎలా ఉంటుంది? మైలేజ్ వచ్చేసరికి మేడం ఇది మనకి 1500 cc వస్తుంది. అండ్ వేరాస్ దీని మైలేజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 19.89 km/L. ఓకే, ఓన్లీ పెట్రోల్కి అండి? ఓన్లీ పెట్రోల్లో ఇంత మైలేజ్ అనేది మన బ్రీజాలో మాత్రమే వస్తుంది వెన్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్. సో ఓకే అండి, దీని స్పెసిఫికేషన్స్ అంటే నార్మల్గా కొన్ని మ్యామ్ మనకి ఇది డిజైన్ చూసేసరికి ఇది ఫ్రంట్ బోల్డ్ ఎస్యూవీ డిజైన్, అండ్ ఇది మనకి డ్యూయల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. వెరాజ్ దీని ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి విత్ జామెట్రీ ఫెండర్స్. అండ్ మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ ప్రిసిషన్ కట్ అలై వీల్స్ వస్తాయి. మనకి డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్స్, సన్ రూఫ్, 360 వ్యూ కెమెరా, అండ్ మనకి ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చేసి హెడ్ అప్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, ఇవన్నీ మనకి ఫుల్లీ లోడెడ్ టెక్నాలజీగా అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. ఓకే, మాకు ఎక్స్టీరియర్గా అయితే చాలా బాగా నచ్చింది, బట్ ఇంటీరియర్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంటీరియర్స్ కూడా చాలా ప్రీమియం ఫీచర్స్తో ఇచ్చారు మనకి. సో ఇప్పటి వరకు ఎక్స్టీరియర్స్ గురించి అంతా చూసాం, మాకు ఇంటీరియర్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మ్యామ్ మనకి మెయిన్లీ స్టీరింగ్ కూడా హైలీ ప్రీమియం లెదర్ ఫినిష్ స్టీరింగ్ వస్తుంది. ఇందులో మనకి కాలింగ్ కంట్రోల్స్, అంటే ఏదైనా కాల్స్ ఏమైనా అటెండ్ చేయాలనుకున్నా ఫోన్ తీసి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ మీద నుంచే మనం కాల్స్ అవి లిఫ్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఆపరేషన్స్ కూడా మనం స్టీరింగ్ మీద నుంచే ఆపరేట్ చేయొచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది. క్రూజ్ కంట్రోల్ అనేది మనకి హైవేస్ మీద చాలా బెనిఫిట్గా, అంటే లాంగ్ డ్రైవ్స్లో కంఫర్ట్ డ్రైవ్ చేయొచ్చు. మనకి హెడ్ అప్ డిస్ప్లే కూడా వస్తుంది ఇందులో. దాంతో యూజ్ ఏంటి హెడ్ అప్ డిస్ప్లే వల్ల? మనకి ఐస్ అనేది కన్వీనియన్స్ మ్యామ్, ఇది కంప్లీట్ స్టీరింగ్ మాటికి చూడకుండా ఇక్కడ మనకి కన్వీనియంట్గా ఐస్కి స్ట్రైట్గా మనం డ్రైవ్ చేసిన కిలోమీటర్స్, మనం డ్రైవ్ చేస్తున్న ఆర్పిఎం, ఇవన్నీ హెడ్ అప్ డిస్ప్లేలో చూసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ కూడా వస్తుంది. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాం, మనం వైర్ మర్చిపోయాం అన్న బాధ లేకుండా మనం ఫోన్ అప్ టు డేట్లో ఫుల్ ఛార్జ్లో పెట్టుకోవడానికి వైర్లెస్ ఛార్జర్ కూడా వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇందులో మనకి సుజుకి కనెక్ట్ అని మెయిన్ టెక్నాలజీగా అడ్వాన్స్ టెక్నాలజీ ఇందులో ఉంది.
ఇందులో 40+ ఫీచర్స్, అంటే మన వెహికల్ ఎక్కడ ఉంది, మన వెహికల్ స్టేటస్ ఏంటి, మన వెహికల్లో ఫ్యూల్ ఎంత ఉంది, ఇవన్నీ మనం త్రూ మొబైల్ చూసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ ఫీచర్ అనేది సన్ రూఫ్, ఎలక్ట్రికల్ సన్ మూన్ రూఫ్. పిల్లలు ఎవరన్నా ఉన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయ కార్. ఈ మధ్య కార్స్లో సన్ రూఫ్ అనేది ఒక లగ్జరీ. మన కార్లో సన్ రూఫ్ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మూడ్ చేంజ్ అయిపోతుంది. నిజంగానే మూడ్ బాగాలేదు అంటే పిల్లలు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో చిన్నగా ఇచ్చారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, చిన్నపిల్లలు కరెక్ట్గా సరిపోతుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా సరిపోతుంది అనుకుంటా. అండ్ చూడడానికి కొంచెం పెద్దగానే ఉంది. సో మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ డిస్ప్లే వచ్చేసి మాకు 9" టచ్ స్క్రీన్ వచ్చినట్టుంది. అవును మ్యామ్, ఇందులో 9" టచ్ స్క్రీన్. ఏదైనా మన వీడియోస్ అవి చూసుకోవాలనుకున్నా హెచ్డి క్వాలిటీలో డీటెయిల్గా చూడడానికి వెనకాల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చూడొచ్చు. అంటే నార్మల్గా నాకు చిన్న డౌట్ ఉందండి ఆటోమొబైల్ కార్స్ గురించి. ఏంటంటే రన్నింగ్లో వెళ్తూ ఉంటాం, మరి వీడియోస్ కానీ ప్లే చేసుకోవచ్చు అలాగా? లేదు మ్యామ్, ఎందుకంటే అది సేఫ్టీ ప్రికాషన్స్. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు టచ్ స్క్రీన్ చూస్తూ ఉంటే డ్రైవర్ ఐ డ్రాప్, ఒక సింగిల్ ఐ డ్రాప్ అయినా సరే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనకు ఆ ఫీచర్ అనేది ఉండదు అనమాట. ఓకే, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఫైన్. మరి సేఫ్టీ ఫీచర్స్ ఏంటి? మ్యామ్, మారుతి హైలీ సేఫెస్ట్ టెక్నాలజీ యూస్ చేస్తుంది. ఇందులోకి వచ్చేసరికి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్. ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్ ఎటువంటి టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయొచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు మనకి ఇంకా 40+ సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మనకి సీట్ బెల్ట్స్లో కూడా సెన్సార్స్ ఉంటాయండి. ఎప్పుడైనా సడన్ బ్రేక్ అప్లై చేస్తే మనకు ముందుకు పడకుండా ఇవి టైట్ చేసి మళ్ళీ ఫ్యూ సెకండ్స్లో రిలీజ్ చేస్తాయి. ఈలోపు కస్టమర్ అనేది ముందుకు పడకుండా డ్రైవర్ అనేది సేఫ్టీని ఇస్తుంది. అండ్ ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంక్లైన్స్లో వెహికల్ వెనక్కి రోల్ బ్యాక్ అవ్వకుండా హిల్ హోల్డ్ అసిస్ట్, ఈఎస్పి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎప్పుడైనా వెహికల్ ఓవర్ స్టీర్ చేసినప్పుడు టర్నింగ్స్లో వెహికల్ స్కిడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇలాంటి ఇంకా ఎన్నో ఫీచర్స్ మారుతి ఇంప్లిమెంట్ చేస్తుంది మన కార్స్లో. బెస్ట్ ఫీచర్స్ ఇచ్చేసారు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, చాలా ప్రీమియంగా. మీకు ఫ్రంట్ కానీ ఇంటీరియర్స్, మీకు డ్రైవింగ్ కంఫర్ట్ కానీ హైలీ ప్రీమియం ఫీల్ ఇస్తాయి మ్యామ్. సో ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేస్తారు బ్రీజా తీసుకోండి? మ్యామ్, హైలీ స్పోర్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు, యూత్ పిల్లలు కానీ యూత్ కానీ చాలా ఇష్టపడే ఎస్యూవీ అండి. పెద్దవాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే నేను చూసాను. బట్ కంఫర్ట్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన హైట్ సిట్టింగ్ లా ఉంది కొంచెం, దానివల్ల ఇది టాల్ పర్సన్స్ కూడా హెడ్ రూమ్ కానీ, మన 6-7 ఫీట్ కూర్చున్న వాళ్ళకి కూడా హెడ్ రూమ్ అని కానీ, షోల్డర్ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా ఉంటుందండి. వచ్చేసరికి మనకి రేర్ ఏసీ వెంట్స్. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా అరే ఏసీ సరిపోవట్లేదు అలా అనకుండా వెనకాలలో ఉన్న వాళ్ళకి కూడా హై స్పీడ్ రేర్ ఏసీ వెంట్స్ వచ్చేస్తున్నాయి విత్ ఛార్జింగ్ పాయింట్స్. ఏ పిన్ సి పిన్ రెండు కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వెనకాల సీట్స్ కూడా మనకి ఫ్లిప్ అండ్ ఫోల్డ్ వస్తాయి. అవి ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఏమైనా పడుకోవాలనుకున్న ఫ్లాట్ సీట్స్ ఫోల్డ్ చేసుకుని వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. బెస్ట్ ఫీచర్స్ ఇస్తున్నాయి అనమాట. అండ్ ఇందులో మనకి వచ్చేసరికి స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ పైకి కిందకి అండ్ టెలిస్కోపిక్ జూమ్ కూడా అవుతుంది. అంటే హైట్ వైజ్ ప్రాబ్లం లేకుండా ఎలాంటి వారికైనా హైట్ అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నైస్ ఫీచర్ మరి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా హైట్ అండ్ మనకి హ్యామ్ రెస్ట్, లాంగ్ డ్రైవ్స్ లో రెస్ట్ తీసుకోవడానికి హ్యామ్ రెస్ట్ అండ్ చైన్ నొప్పి పడకుండా హ్యామ్ రెస్ట్ కూడా వస్తుంది. ఇందులో మనకి కీస్ కానీ ఏమన్నా కూడా క్యారీ చేయొచ్చు. కీసా? ఓకే, చాలా బాగా సెట్ అయింది. ఎవరైనా ఈజీగా, అంటే మనం నార్మల్గా అయితే డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం హ్యాండ్ రెస్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్ని కార్స్లో నిజంగా. అండ్ వేరే ఇందులో మనకి ట్రాన్స్మిషన్స్ కూడా మాన్యువల్తో పాటు ఆటో ట్రాన్స్మిషన్ 680 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ కూడా ఉంది. ఇదేంటంటే ఈ మధ్య కాలంలో ఫీమేల్స్ కానీ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ అందరూ ఇష్టపడేది ఆటో ట్రాన్స్మిషన్. మనకి హైయెస్ట్ మైలేజ్తో ఆటో ట్రాన్స్మిషన్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఓకే, మీరు చెప్పేది నాకు అర్థమైంది. బట్ అర్థం కాదు ఏంటంటే బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మాన్యువల్ ఎక్కువ మైలేజ్ వస్తుంది ట్రాన్స్మిషన్, అది టెక్నాలజీ బట్టి మేడం. మనకైతే మారుతి అడ్వాన్స్డ్ ఇందులో K సిరీస్ ఇంజిన్ యూస్ చేశారు. ఇప్పుడు Z సిరీస్ ఇంజిన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇంజిన్ టెక్నాలజీ ఇప్పుడు మారుతి అనేది హైయెస్ట్ మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తాయి. అండ్ ఇది కూడా ఆటో ట్రాన్స్మిషన్లో 19.89 కిలోమీటర్స్ మైలేజ్ అనేది అయితే ఇస్తుంది. ఓకే ఫైన్.
అండ్ దీంట్లో మనకి ఫ్యూయల్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? మనకి ఇందులో పెట్రోల్తో పాటు సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది మ్యామ్. మీకు ఎప్పుడు హైయెస్ట్ మైలేజ్ కావాలనుకుంటే సిఎన్జికి కూడా వెళ్ళొచ్చు. ఇది ఈకో ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం మనకి లెస్ పొల్యూషన్ ఎలాగా రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి ప్రైస్ విషయం చూసుకుంటే సిఎన్జి అనేది 95 to 96 రూపీస్ ఉంటుంది పర్ కేజీ. అండ్ హైయెస్ట్ మైలేజ్ మన రోడ్స్ మీద అయితే 25.5 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందండి. హైయెస్ట్ మైలేజ్ అండి. నిజమే, మారుతి వాళ్ళు ఇచ్చింది అంత క్లెయిమ్ అవుతుంది అంటారా? మన డ్రైవింగ్ని బట్టి ఉంటుంది, బట్ మాక్సిమం మనకి 23-24 అయితే ఈజీగా వస్తుంది మ్యామ్. ఓకే, వెరీ నైస్ మేడం. అండ్ బూట్ స్పేస్ కొంచెం చూద్దామా? మ్యామ్ రండి చూద్దాం. సో గాయత్రి గారు, మెయిన్ రీజన్ కార్ తీసుకోవడానికి బూట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ కదా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి. సో బ్రీజాలో ఎంత బూట్ స్పేస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని లీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? మ్యామ్ బ్రీజాకి వచ్చేసరికి మనకి హైయెస్ట్ బూట్ స్పేస్ 362 లీటర్స్ అనేది ఇందులో వస్తుంది. ఓకే, హైలీ మనకు లాంగ్ డ్రైవ్స్ కానీ ఎక్కువ లగేజ్, హైయెస్ట్ లగేజ్ క్యారీ చేయొచ్చండి. ఓకే, నిజంగా చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ ఫోల్డింగ్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా? అవునా, ఇందులో 60-40 స్ప్లిట్ సీట్ కూడా ఉంది. ఇన్ కేస్ మీకు లగేజ్ ఎక్కువ ఉన్నా సరే ఇందులో ఫోల్డ్ చేసుకుని మీరు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో మొత్తం అంతా ఫోల్డ్ అయిపోతుంది. మ్యామ్. ఓకే, నిజంగా చాలా బాగుందండి. అండ్ ఎక్కువ లగేజ్ పడుతుంది, దగ్గర దగ్గర 2 సూట్ కేసెస్ పడతాయి పెద్దవి. 4 సూట్ కేసెస్, కిడ్ బ్యాగ్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు అందులో హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఓకే ఓకే అండి. అండ్ ఇందులో టైల్ ల్యాంప్స్ వచ్చేసరికి కూడా మనకి ఎల్ఈడి లైట్ రౌండ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి మ్యామ్. హై ఫోకస్ అనేది ఉంటుంది, వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి చీకట్లో కానీ హై బ్రైట్నెస్తో వస్తుంది. ఓకే, అయితే మనకి హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు అంతా చాలా కన్వీనియన్స్ మ్యామ్. ఓకే, అండ్ స్టైలిష్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది డిజైన్ కూడా. అండ్ ఏంటండి ఈ లైన్స్ మ్యామ్? ఇవి డిఫాగర్ లైన్స్ అండి. ఎప్పుడైనా మనకి ఫాగీ కండిషన్స్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఫ్రంట్ బటన్ ఉంటుందండి, అది ఆన్ చేసుకుంటే ఇందులోంచి హీట్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయ్యే ఉన్న ఫాగ్ అంతా క్లియర్ అయిపోతుంది అండ్ వైపర్ అండ్ వాషర్ దాన్ని వైప్ చేసేస్తుంది. సో ఫాగ్ ల్యాంప్ అంటే ఫాగ్ ఉన్నప్పుడు మేము ఎక్కువ కన్వీనియంట్ గా నైట్ ఫాగీ కండిషన్స్ లో కూడా మనం డ్రైవ్ చేయొచ్చు. ఓకే, చాలా బాగుందండి. అండ్ షార్పింగ్ యాంటెనా మీకు హైలీ ప్రీమియం ఫీల్ ఇస్తుంది మ్యామ్. సో మనకున్న కార్స్ అన్నిట్లో షార్పింగ్ యాంటెనా దీనికి ఒక్కదానికి వస్తున్నట్టుంది? లేదు మ్యామ్, ఇప్పుడు మన మిగతా కొన్ని కార్స్ లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. స్టార్ట్ అయింది మాత్రం బ్రీజాతో. యా మ్యామ్. అండ్ ఇందులో మనకి సైడ్ వచ్చేసరికి మ్యామ్ జామెట్రిక్ ఫెండర్స్, ఇవి ఎయిర్ ఫ్లోని ఈజీగా సైడ్ నుంచి పాస్ చేయడానికి డిజైన్ చేయబడి ఉన్నాయి. అండ్ వేరాస్ ప్రిసిషన్ కట్ 16-inch ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయండి. వెహికల్కి ప్రీమియం ఫీల్ అనేది చూడడానికి ఎక్స్టీరియర్ని అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ వేరాస్ రూఫ్ రైల్స్, ఇవి కూడా ప్రీమియంగా కనిపించడానికి డిజైన్ చేయబడి ఉన్నాయి. చాలా బాగుందండి. అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఓఆర్విఎమ్స్ మీద సైడ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో ఇవ్వబడడం వల్ల ప్రీమియం ఫీల్, లైట్ ఇల్యూమినేషన్ అది హై ఉంటుంది. ఓకే, అండ్ నేను ఇందాక అబ్జర్వ్ చేశాను. అండ్ దీనికి అంటే దీని బటన్ ఉంది, ఏంటి ఇది స్మార్ట్ కీ స్విచ్. ఇది ఏంటంటే మీ కన్వీనియన్స్, ఎప్పుడైనా వెహికల్లో కీస్ ఎక్కడైనా మర్చిపోయినా మీ పాకెట్లో ఉన్నప్పుడు 1 touchతో ఇది ప్రెస్ చేయగానే డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది, వెహికల్ కీస్ అన్లాక్ చేయకుండా. సో మీ చేతులు ఖాళీ లేనప్పుడు 1 లిటిల్ ఫింగర్తో కూడా ఓపెన్ చేయడానికి కన్వీనియన్స్. ఓకే, అండ్ చాలా ఈజీగా ఉందండి. ఓపెన్ క్లోజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది 1 touch లో మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. మరి ఎక్కువ కష్టపడక్కర్లేదు. అవునండి, చాలా మంది డోర్ క్లోజ్ చేయడానికి అండ్ లాక్ పడకపోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్రీజాకి అంత ప్రాబ్లం లేదంటుంది. అవునండి, ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా హైయెస్ట్ అండి. మనకి 198 mm వస్తుంది మ్యామ్. దీనివల్ల ఏంటంటే మన హై బంపీ రోడ్స్లో కానీ ఆఫ్ రోడ్ ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అన్ఈవెన్ రోడ్స్లో కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇంగ్లీ వచ్చేసరికి ఇది సుజుకి టెక్నాలజీ వచ్చేసరికి కంప్లీట్ టెక్నాలజీతో డిజైన్ చేయబడి ఉంది. ఇది టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ యూనిట్. అంటే వెహికల్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్లో పిల్లర్స్ దగ్గర కానీ ఈ చాసిస్ దగ్గర కానీ అల్ట్రా హై టెన్సైల్ స్టీల్తో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుంది. ఇది ఐరన్తో కంపేర్ చేస్తే 3.5 times అనేది స్ట్రాంగర్గా ఉంటుంది. దానివల్ల ఎప్పుడన్నా ఏదైనా ఇంపాక్ట్స్ జరిగినా ఫోర్స్ అనేది త్రూ పిల్లర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది, లోపల ఉన్న ఆక్యుపెంట్స్కి ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా మినిమైజ్ చేస్తుంది. ఓకే, అయితే సేఫ్ డ్రైవింగ్ అన్నమాట. హైయెస్ట్ సేఫ్టీ.
ఓకే, దీని టాప్ స్పీడ్ ఎంతండి? మ్యామ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి ఇప్పుడు వరకు కస్టమర్స్ ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్పింది అయితే 170 to 180 km/h మ్యామ్. ఓకే, అయితే సూపర్. 170 అంటే తక్కువ ఏం కాదు, హైవేస్లో వెళ్తే ఒక రేస్ కార్లో వెళ్ళొచ్చు అనమాట హ్యాపీగా. సో నిజంగానే ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎక్స్ప్లెయిన్, అంటే మొత్తం అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో బ్రీజా కార్ గురించి విన్నారు కదా, అన్ని ఫీచర్స్ కూడా అడ్వాన్స్ ఫీచర్స్ ఇచ్చేసారు. అండ్ స్ట్రాంగ్నెస్ విషయానికి వచ్చినా లేదంటే సేఫ్టీ విషయానికి వచ్చినా చాలా ప్రీమియంగా ఉంది అండ్ చాలా హార్డ్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ వర్షన్ నుంచి టాప్ వర్షన్ వరకు దగ్గర అన్నిటికీ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే 10 lakhs లోపు స్టార్ట్ అవుతుంది. అండ్ తప్పకుండా విజిట్ చేయండి ఎస్బీ మోటార్స్ మారుతి సుజుకి కార్ షోరూమ్. ఇది ఎక్కడ ఉందంటే లాలా చెరువు ఆర్టీఓ ఆఫీస్ పక్కనే. అండ్ ది బెస్ట్ సర్వీస్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.